తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలిగా ఉన్న నర్సు సురేఖ బలవన్మరణానికి పాల్పడింది. ప్రియుడి మోజులో తల్లిదండ్రులకు విషమిచ్చి హత్య చేసినట్లు సురేఖపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్టైన సురేఖ ఇటీవలే జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చింది. అయితే తాజాగా ఓ ప్రైవేట్ హాస్టల్లో సురేఖ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో మరోసారి కలకలం రేపింది. సురేఖ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలిగా ఉన్న నర్సు సురేఖ అయితే బలవన్మరణానికి పాల్పడింది. తాను ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలపై అయితే పోలీసులు దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? అయితే 6 నెలల క్రితం జరిగినటువంటి బంటారం మండలం యాచారం గ్రామంలో జరిగినటువంటి సురేఖ అయితే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకు పాయిజన్ ఇంజెక్షన్ చేసి కన్న తల్లిదండ్రుల నిధుని కూడా హత్య గావించిన సంఘటనలో సురేఖను పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సుమారుగా 6 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపి అయితే రీసెంట్గా అయితే జైలు నుండి బెయిల్ పైన విడుదలైనటువంటి సురేఖ సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. గతంలో పనిచేస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా అదే హాస్టల్కు వెళ్ళిన క్రమం లోపల నిన్న అయితే తీవ్ర మనస్తాపానికి గురై ఈరోజు అయితే రాత్రి సమయంలో మొత్తంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా ఇంకా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పొలం పనులు చేస్తూ ఉండేవారు. ఒకటే కూతురు కావడం, ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. కూతురు కావడం చేత తల్లికి ముందుగా అయితే నడుముల నొప్పికి అంటూ కూడా ఇంజెక్షన్ చేసింది. ఇంజెక్షన్ చేసిన క్రమం లోపలనే తల్లి మత్తులోకి జారుకుంది. వెంటనే పొలం నుండి తండ్రి రావడం జరిగింది. తండ్రి వచ్చిన వెంటనే అయితే అమ్మకి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను, అమ్మ అయితే నిద్రలో ఉన్నారు కాబట్టి నీకు కూడా మోకాళ్ళ నొప్పికి ఇంజెక్షన్ ఇస్తానంటూ చెప్పేసి తండ్రిని కూడా పక్కడబందిగా ప్లాన్ చేసేసి వీళ్ళిద్దరు తల్లిదండ్రులు మా ప్రేమను ఒప్పుకోరు కాబట్టి తల్లిదండ్రుల అడ్డు తొలగించుకుంటే అయితే ప్రియుడితో వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో కన్న తల్లిదండ్రులని చంపినటువంటి క్రమం లోపల అక్కడ అయితే ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ నేపథ్యంలో అరెస్ట్ అయిన క్రమం లోపల తిరిగి బెయిల్ పైన వచ్చిన తర్వాత మనస్తాపానికి చెంది సూసైడ్ చేసుకుందా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మిగతా అయితే పోలీసుల విచారణలో ఇంకా కొన్ని నిజాలైతే బయటకు రావాల్సి ఉందంటగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.